అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సేఫ్ ఎలక్ట్రిక్ తెలుగు. ఈరోజు మనం ఎర్తింగ్ అంటే ఏంటి, ఈ ఎర్తింగ్లో ఎన్ని రకాలుగా ముఖ్యంగా మనం వాడతాం, అలాగే ఎర్తింగ్ని ఎలా చేస్తాం అనేది ఒక ప్రాక్టికల్గా నేను చూపించడం అనేది జరుగుతుంది. ముందుగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని ద్వారా మన నోటిఫికేషన్లు అన్నీ మీకు అందుతాయి. అలాగే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ రూపంలో మీరు అనుకున్నది తెలియచేయండి. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్తే ఎర్తింగ్ అంటే ఏంటి, ఎర్తింగ్లో ఎన్ని రకాలుగా మనం వాడుతూ ఉంటాం, అసలు ఈ ఎర్తింగ్ అనేది దేనికోసమో చూద్దాం. ఎర్తింగ్ అనేది మన ఏదైనా ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఫాల్ట్ అనేది ఫైండ్ అవుట్ అయినప్పుడు లో రెసిస్టెన్స్ పాత్ ద్వారా గ్రౌండ్కి అందజేయడాన్నే ఎర్తింగ్ అని అంటాం. ఓకేనండి. ఈ ఎర్తింగ్ అనేది షాకుల నుండి కూడా మనల్ని కాపాడుతుంది. అలాగే ఏదైనా ఇండక్షన్ లోడ్లో పవర్ లోడ్స్ ఉంటాయి కదా, దాన్ని లైట్గా ఇండక్షన్ వస్తుంది అలా అంటూ ఉంటాం. మనం ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం ఎర్తింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది. అలాగే ఈ ఇండక్షన్ వస్తుంది అనుకున్నాం కదా, ఈ ఇండక్షన్ని గ్రౌండ్ చేయాలి, లో రెసిస్టెన్స్ పాత్ ద్వారా గ్రౌండ్ చేయాలి అంటే మనకి ఎర్తింగ్ యూజ్ చేసుకోవాలి. ఈ ఎర్తింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎర్తింగ్ పనిచేస్తుందా లేదా అనేది కూడా మనం తరచూ వెరిఫై చేసుకుంటూ ఉండాలి. మన ఇంట్లో ఎర్తింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇండస్ట్రీలోనే కాదు, ఇంట్లో కూడా ఈ ఎర్తింగ్ అనేది ఉండాలి. ఎందుకంటే ఈ ఎర్తింగ్ వలన మనకి ప్రమాదం యొక్క తీవ్రత తగ్గుతుంది, అలాగే మన సర్క్యూట్లకి సేఫ్టీ, అలాగే ఎక్విప్మెంట్స్ కూడా చాలా సేఫ్టీ. ఇప్పుడు మన ఎర్తింగ్లోని ముఖ్యంగా రెండు రకాలు మనం ఎక్కువ యూజ్ చేస్తుంటాం: ప్లేట్ ఎర్తింగ్, పైప్ ఎర్తింగ్. ప్లేట్ ఎర్తింగ్, పైప్ ఎర్తింగ్ యూజ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైప్ ఎర్తింగ్. పైప్ ఎర్తింగ్లో కూడా జిఏ పైపు, కాపర్ పైపు, అలాగే సిఏ పైప్ కూడా మన యొక్క ఏరియాలను బట్టి, అక్కడ ఉన్న సాయిల్ని బట్టి యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ప్లేట్ ఎర్తింగ్ వచ్చేసరికి సెన్సిటివ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయండి, కొంచెం వాటికి 100% ఇంకా ఎబోవ్ కూడా దాని యొక్క ఎఫిషియన్సీ అనేది ఉండాలి. అటువంటి టైంలో కాపర్ ప్లేట్ వాడతాం. కాపర్ ప్లేట్ వేసి దానికి ఎర్తింగ్ అనేది చేస్తారు. ఓకేనండి. అవి కొన్ని చోట్ల చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు సిఏ పైప్ కూడా చేస్తాం. మనం ఇప్పుడు సిఏ పైప్తో ఎర్తింగ్ అనేది ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఒక గొయ్యి అనేది చేయడం జరిగిందండి. ఆ గోతిలో చూస్తున్నారు కదా, దాన్ని సిఏ పైప్ అంటాం. ఇందులో కోల్ అనేది వేస్తున్నాం. ఈ సిఏ పైపు 9 అడుగులు లోతు ఉంటుందండి, 9 అడుగులు లెంత్ ఉంటుంది. ఆ గోతిలో ఈ సిఏ పైప్ అనేది దింపడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ లేయర్ కింద కోల్ అనేది వేస్తున్నామండి. ఇవి కోలు, సాల్టు, అలాగే కెమికల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మన యొక్క అక్కడ వాతావరణాన్ని బట్టి, ఆ మట్టితనాన్ని బట్టి, చెమ్మదనం ఉంటుందా, డ్రైగా ఉంటుందా, అలాగా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోల్ ఒక లేయర్ వేయడం జరిగింది. నెక్స్ట్ సాల్ట్ ఒక లేయర్ వేయడం జరుగుతుంది. అలాగే ఇది కెమికల్ అండి, బెంటనైట్ పౌడర్. బెంటనైట్ పౌడర్ కూడా ఒక లేయర్ అనేది వేయడం జరుగుతుంది. ఈ సిఏని ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే, సిఏ అనేది రస్ట్ అనేది పట్టడండి. ఇది కొంచెం లైఫ్ ఎక్కువ అనేది వస్తుంది. జిఏ అనేది వెంటనే తినేయడం అనేది జరుగుతుంది కొన్ని రోజులకి, అంటే రస్ట్ పట్టేయడం జరుగుతుంది. అలాగే కాపర్ అనేది వేసుకోవచ్చు, కానీ చాలా కాస్ట్ ఎక్కువ. సిఏ అనేది ఏంటంటే కండక్టివిటీ బాగుంటుంది, అలాగే లైఫ్ అనేది కూడా ఎక్కువ వస్తుంది. చూస్తున్నారు కదా, అది బెంటనైట్ పౌడర్. ఇది కెమికల్ అంటాం, కెమికల్ ఎర్తింగ్ అని కూడా అంటాం. ఈ బెంటనైట్ పౌడర్ కూడా ఒక లేయర్ కింద వేయడం జరుగుతుంది. బెంటనైట్ పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయరు కోల్ అనేది వేస్తాం. ఇలాగా ఒక లేయరు సాల్ట్, ఒక లేయర్ కోళ్ళు, ఒక లేయర్ బెంటనైట్ పౌడర్ అనేది వేసుకోవడం జరుగుతుంది. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే రెసిస్టెన్స్ అనేది ఎక్కువ వస్తుందండి మనకి, రెసిస్టెన్స్ వాల్యూ. దీనికి ప్రతి ఎర్త్బిట్కి కూడా రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఒకటి ఉంటుంది. అది ఇంత అనేది మనం మెయింటైన్ చేయాలండి. ఇప్పుడు 3 ohms బిలో వచ్చింది అనుకోండి, మంచిది. అలాగే సబ్స్టేషన్లో కట్ అయితే 0.5 to 1.5 ohms బిలో అనేది మెయింటైన్ చేస్తాం. మనకు వచ్చేసరికి అవుట్ సైడ్ వచ్చేసరికి 3 ohms బిలో ఉంటే మంచిదండి. మళ్ళీ ఇక్కడ సాల్ట్ వేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, అది క్రిస్టల్ సాల్ట్. ఓకేనండి. మళ్ళీ కోల్ అనేది మరో లేయరు వేయడం జరుగుతుంది. ఇవన్నీ వేసిన తర్వాత దీనికి చుట్టూరు ఒక పిట్ అనేది కట్టడం జరుగుతుంది. చూశారు కదా,
చూశారు కదండీ! ఈ విధంగా ఎర్తింగ్ అనేది చేసుకోవాలి. ఎర్తింగ్ అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో కూడా మెయింటైన్ చేయడం చాలా మంచిదండి. ఇది సిస్టమ్‌కి ఎంత మంచిదో అంటే మన ఎలక్ట్రికల్ సర్క్యూట్‌కి ఎంత మంచిదో మనకు కూడా అంతే మంచిది. ఏదైనా ఇండక్షన్ లోడ్స్ ఉంటే వెంటనే గ్రౌండ్‌కి ఈ ఎర్తింగ్ ద్వారా అందజేయడం జరుగుతది. థాంక్ యూ ఫర్ వాచింగ్ సేఫ్ ఎలక్ట్రిక్ తెలుగు.